సౌత్ ఫస్ట్లా నిన్న నాకు ఇష్టమైన మ్యాగజైన్ తెలుసు కదా మీకు, సౌత్ ఫస్ట్లో నేను తీసుకుంటే ఒకటి వచ్చింది ఏంటంటే రాయలసీమని సస్యశ్యామలం చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు సంకల్పం కట్టుకున్నారట. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమంటారంటే చంద్రబాబు నాయుడుని దూషిస్తుర్రు. అసలు పోలవరం అనేది మీ వల్లనే దరిద్రం దండయాత్ర చేసింది రాయలసీమకు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. పోలవరం ఒక బ్లండర్, అది టీడీపీ చేసింది అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుని ప్రశ్నించాలి. విజనరీ లీడర్ అని చెప్పి పోకడలతో ముంచెత్తుతుంటే ఆయన సీఎం అయితే ఆయన చేయాల్సిన ప్రయారిటీలు వదిలిపెట్టి పక్క రాష్ట్రాల మీద కన్నులు పెట్టి ప్రతిసారి మంది దర్వాజాలకి దూసుకుంటూ కూర్చుంటా అంటే పొక్కలు పెట్టి కటపులలు పెట్టి కళ్ళలో కూర్చుతారు. ఇక క్లియర్ కట్గా చెప్తున్నా, మన పని మనం చేసుకోవాలి కదా. అయితే ఇవాళ యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఒకటి మాట అడుగుతున్నారు, బాబు ఇయ్యగలవా జవాబు అని చెప్పి అడుగుతున్నారు. జవాబు ఏమని అడుగుతున్నారు అని అంటే కెనాల్స్ అని అంటావు, క్లెయిమ్స్ అని అంటావు, సగం నిజాలతో యానిమేషన్లతో రాజకీయ ప్రస్తావన గోల్డ్ మెడల్ తీసుకుంటున్నావు అని చెప్పి ఇలా రాజకీయ విశ్లేషకారులు మాట్లాడతారు. తెలుగు రాష్ట్ర ప్రజలలో చిచ్చు పెడుతున్నావు అని చెప్పి మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ పాలిటిక్స్ తీసుకొని మాట్లాడితే సౌత్ ఫస్ట్, హిందూ, మ్యాంగో న్యూస్ ఇంకా అదర్స్ ఈ పేపర్స్ అన్ని తీసుకొని మాట్లాడితే అర్థమవుతుంది ఏంటంటే 17 జూలై 2025కి నారా చంద్రబాబు నాయుడు గారు మలయాళ పంపు స్టేషన్ నంద్యాల చెయ్యి ఊపుకుంటా, ఆయన ఒకటి ఇట్లా యూఎస్బీ ఉంటుంది, అది ఇట్లా ఆయన ఐకానిక్ సింబల్ ఉంటుంది, ఇట్లా ఏలు చూపించేది, రాయలసీమ సస్యశ్యామలం చేస్తా, కరువు ప్రాంతంలో నుంచి దాన్ని బయటేస్తా అని సంకల్పం తీసుకున్నాడు. హంద్రీ నీవా కెనాల్ని కడతా అని చెప్పిండు. అయితే ఇది నాటకమా, ఇది నిజంగానే హకీకత, చెయ్యగలుగుతారా, చేసే సత్తా ఉన్నదా, లేకపోతే యానిమేషన్ మినిస్టర్ మళ్ళీ యానిమేషనే చూపిస్తాడా అని చెప్పి ఇవాళ పలు అపోజిషన్ నాయకులు మాట్లాడుతుంటే మళ్ళీ దానికి బాబు ఇయ్యగలవా జవాబు అని చెప్పి తెలుగు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలు ఎందుకు అడుగుతున్నారు అని అంటే నువ్వు నీళ్ళని దోసుకోబోతానంటే నీళ్ళు ఎవడయ్యా సొత్తు కాదు. డిస్కస్ చేద్దాం, డిస్కస్ చేసి వాడుకుందాం ఖచ్చితంగా. అయితే చంద్రబాబు నాయుడు గారి స్పీడ్కి అందరు సలాం కొడతారు. కాకపోతే ఆయన ఎంతైతే స్పీడ్గా ముంగడుకొచ్చి శంకుస్థాపన చేస్తాడో దాని తర్వాత ఆడ శంకు కనబడదు, స్థాపన కనబడదు, ఏం కనబడుతుంది అని అంటే కేవలం నెగ్లిజెన్స్ కనబడుతుంది. దానికి నిలువెత్తు సాక్ష్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధాని. పోలవరము కంప్లీట్ కాలే, పోలవరం ప్రాజెక్ట్ లెక్క రాజధాని కంప్లీట్ కాలే, అది నడుస్తూనే ఉన్నది. తెలుగుదేశం 100 డే క్లెయిమ్ అని చెప్తుంది. ఆంధ్రీ నివా ఫేజ్ 1 ఏదైతే ఉన్నదో అది హెడ్లైన్స్లోకి ఎక్కుతుంది, 100 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. జర మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే 696 crores, 3,850 క్యూసెక్స్ కెపాసిటీ, 17.10 TMC వాటర్ మూమెంట్, ఇంప్రెసివ్ అనిపిస్తుంది, వాహ్ అని అనిపిస్తుంది. బట్ రికార్డ్ ఇట్లా కరెక్ట్ చేసి చూస్తే ఫ్యాక్ట్ చెక్ బిట్వీన్ 2014 and 2019 అంటే చంద్రబాబు నాయుడు గారి ఫేజ్ 1 ఆఫ్టర్ పోస్ట్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత డేటా తీసుకొని చూస్తే 2014 and 2019లో తీసుకొని చూస్తే తెలుగుదేశం పార్టీ 4,317 కోట్లు ఈ ప్రాజెక్ట్కి అలొకేట్ చేసింది. 47% కంప్లీట్ అయింది ఇప్పటిదాకా వర్క్. ఇది నేను మాట్లాడలే, సౌత్ ఫస్ట్ 17 జూలై 2025లో వచ్చిన కథనం మీ ముంగట పెట్టిండు గిరీష్. అట్లనే 2019 నుంచి 2024 వరకు తీసుకుంటే వైఎస్ఆర్సీపీ నేతలు ఏమని మీ మీద గంభీరమైన ఆరోపణలు చేస్తారంటే రాయలసీమకు బ్రాడ్ ఇరిగేషన్ ప్లాన్స్ మా దగ్గర ఉన్న ఆవులపల్లి, ముడివీడు అండ్ నేతిగుంటలపల్లి రిజర్వాయర్లు ఎవరైతున్నారో టీడీపీ సుప్రీంకోర్టుల కేసులు వేసి ఆపింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ గంభీరమైన ఆరోపణ చేస్తుంది. ఇది August 1, 2023కి వచ్చిన కథనం నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా. సో ఇప్పుడు రాయలసీమకు దోస్తులు ఎవరు, ద్రోహం చేసింది ఎవరు? సుప్రీంకోర్టుల కేసులు వేసి వైఎస్ఆర్సీపీ ఆ ప్రాజెక్టులను కడతానంటే వెదర్ ఇట్ మేబీ ఆవులపల్లి, ముడివీడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్లు ఏవైతున్నాయో వీటిని సుప్రీంకోర్టులలో వేసి ఆపింది ఎవరు? ద్రోహులు ఎవరు, దోస్తులు ఎవరు? పోలవరం పారాడాక్స్ మీద మాట్లాడితే చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే
కేవలం నీళ్ళ కంట్రోల్ మీద పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలవరం మీద, కానీ నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. కంట్రోల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ కెనాల్స్ తవ్వి పోలవరం కంప్లీట్ చేద్దామని చెప్పి మాట్లాడతలేరు అని చెప్పి చెప్తున్నారు. మార్చ్ 2025 ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి నాయుడు గారిని పోలవరం హైటు 40 TMC పోలవరం హైట్ని ఎందుకు తక్కువ చేసినావు, దానివల్ల 40 TMC ఫీట్ వాటర్ తక్కువ ఉంటుంది ఇప్పుడు రాయలసీమకు, నార్త్ ఆంధ్రాకు అని చెప్పి చెప్పిండ్రు. ఇది మ్యాంగో న్యూస్ 1 మార్చ్ 2025లకు వచ్చింది కథనం. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినారు. పోలవరం హైట్ ఎందుకు రెడ్యూస్ చేసినావు, దానివల్ల 40 TMCల వాటర్ ఇవాళ రాయలసీమ ఇంకా నార్త్ ఆంధ్రాకు గండి కొట్టిరు మీరు అని చెప్పి గంభీరమైన ఆరోపణలు చేశారు. అలిగేషన్స్ మీ మీద ఏమున్నాయనంటే, నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనుముల రేవంత్ రెడ్డి గారితో చేతులు కలిపి రాయలసీమ ఏదైతే రైట్ఫుల్ షేర్ ఏదైతే ఉంటుందో శ్రీశైలం జలాల మీద దాన్ని కరెక్ట్గా వాడుకుంటలేము అని చెప్పి చెప్తున్నారు. మ్యాంగో న్యూస్లో వచ్చిన కథనం చెప్తున్నా, గిరీష్ గారు చెప్పిన మాటలు మాట్లాడతలేను నేను. ఇవాళ రైతులు మాస్ అజిటేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏమన్నానంటే 6 లక్షల ఎకరాలు రాయలసీమల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇనిషియేట్ చేసిండు చూడు, దాన్ని ఇంకా ముంగటికి ఎందుకు తీసుకోబోతలేరు అని చెప్పి 6 లక్షల మంది ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తారు అని చెప్పి పేపర్లలో కథనాలు వస్తే దాని మీద ఇవాళ కరెంట్ ముఖ్యమంత్రి హూ క్లెయిమ్స్ టు బీ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ గివ్ ఎ జస్టిఫికేషన్ టు ది సినారియో. ఏమి ఇవ్వగలుగుతాడు అని చెప్పి ఇవాళ తెలుగు రాష్ట్ర ప్రజలు అండ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. రాయలసీమకు చేసిన అన్యాయం ఎవరు, చేసింది ఎవరు అని అడుగుతున్నారు. నాయుడుకి వెంకన్నకు దీవెనలు మంచిగానే ఉన్నాయి, కాకపోతే ఆ వెంకన్న ప్రసాదంలో చేసిన ఏవైతే గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి చూడు, మళ్ళీ అవి ఏడదాకా వచ్చింది. ఆ ప్రసాదం తినాలంటే కూడా మాకు ప్రాబ్లం అవుతున్నది, ఇప్పుడు భయంతో వణికిపోతున్నాం. మళ్ళీ ఆరోపణలు ఏడదాకా వచ్చినాయి నారా చంద్రబాబు నాయుడు గారు అని అంటే రాజకీయ దృక్పథంలో చూడాలన్నా లేకపోతే భక్తి భావనతో చూడాలన్నా, ఏది చూసినా సమాధానం అన్ని ఏళ్ళు మీ వైపే చూపుతున్నాయి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. మళ్ళీ దీని మీద ఏం ఆయన స్పందిస్తారు, ఆయన ప్రభుత్వం ఏం స్పందిస్తుంది అని చెప్పి చెప్తున్నాం. అమరావతి కోసము దాని గురించి మాట్లాడితే ఇక ఇది ఒక స్కార్ అనాలన్నా, స్కాండల్ అనాలన్నా, స్కామ్ అనాలన్నా అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. రాయలసీమ ఎండిపోతుంటే పబ్లిక్ ఎక్స్చెకర్ నుంచి, ఖజానాల నుంచి అమరావతి డ్రా చేసుకుంటూనే పోయింది అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇది నేను కాదు, ఇవి ఆంధ్ర న్యూస్ పేపర్లలో వచ్చింది, ఆంధ్ర న్యూస్ పేపర్లో వచ్చిన కథనాలే మాట్లాడుతున్నాం. మళ్ళీ అంత రాష్ట్ర ఖజానా అమరావతికి పోతే రాయలసీమకి ఏమొచ్చింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ క్యాపిటల్ డ్రీమ్స్ ఉండేనో, మ్యాసివ్ ల్యాండ్ పూలింగ్ కాంట్రవర్సీలలో గంభీరమైన ఆరోపణలు ఎదుర్కొందో, ఫిలిం డైరెక్టర్లను ఎక్సెట్రా పెట్టి యానిమేషన్లు చేపించిందో, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇలా లేకపోయాయి కదా, కంప్లీట్గా యానిమేషన్ చిత్రం అయిపోయాయి కదా అని చెప్పి ఇలా ఆంధ్ర ప్రజలు అల్లమో రామచంద్ర అని మాట్లాడుతుంటే, ఇంకొక ప్రభుత్వం వచ్చి 3 రాజధానులు అని చెప్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి పరిపాలన అందించారు తప్ప వాళ్లకు నిజంగా చెప్పాలంటే కాంక్రీట్ ప్లాన్ ఎవరైనా ఇచ్చిండ్రా అని అడిగితే 2 ప్రభుత్వాల దగ్గర కూడా సమాధానం లేవు ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే హిందూ కథనం August 1, 2023 ప్రకారము వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ మీద క్వశ్చన్ చేస్తారు. కుప్పం కాన్స్టిట్యుయెన్సీకే ఇరిగేషన్కి వాటర్ తీసుకురానోళ్ళు, మన పెరిట్లనే నీళ్లు తీసుకురానోళ్ళు, మన గచ్చులనే నీళ్లు తీసుకురానోళ్ళు మన గ్రహచారం మారుస్తారా అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు వేసిన ఈ గంభీరమైన ఆరోపణ రాయలసీమకు దోస్త్ ఎవరు లేకపోతే రాయలసీమకు దుష్మన్ ఎవరు అన్న మాట ఎవరికి వర్తిస్తుంది అని చెప్పి అలా నేను అడుగుతున్నా ఫ్రెండ్స్. మీ కామెంట్ రూపంలో చెప్పండి. నాయుడు గారిది ఎప్పుడు కూడా మనము ఏమంటారు చెరపలేరు ఇది. ఎందుకనంటే యానిమేషన్ కింగ్ ఎవరు అని అంటే మన నాయుడు గారు అని చెప్తారు. ఓట్ ఫర్ నోట్ స్కాండల్ 2015 ఇంకా ఆయనని హాంట్ చేస్తుంది. అది ఆ కేసు ఏం బంద్ కాలే. 2015 ఓటుకు నోటు కేసు ఏమైంది? మనం ఒక విజనరీ లీడర్ లెక్క ప్రొజెక్ట్ చేసుకున్నాం, కానీ ఇంత పెద్ద గంభీరమైన ఆరోపణలల్లా మనం అందరం చూసినాం, ఆ రోజు మనం విన్నాం. మళ్ళీ దీని మీద కథ ఏంది అని అంటే ఎవరు మాట్లాడరు. మైనింగ్ స్కామ్స్, మన ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కాంట్రాక్ట్స్, థౌజండ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ స్కామ్స్ అని మాట్లాడతాం. మళ్ళీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్ల కంటే ముందు ఈ బాక్సైట్ మైనింగ్ మీద మాట్లాడినారు. ఇవాళ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బాక్సైట్ మైనింగ్ మీద మళ్ళీ ఏం చర్యలు తీసుకున్నాడు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. లిక్కర్ స్కామ్ అయిందని చెప్పి మాట్లాడుతున్నాం, మళ్ళీ దాని మీద చర్యలేవి? విజయవాడ సెక్స్ ర్యాకెట్ అలిగేషన్స్ మీద యాక్షన్స్ ఏవి? అమరావతి ల్యాండ్ స్కామ్ అని చెప్పి ఆరోపణలు మాట్లాడతారు, దాని మీద మళ్ళీ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి సంజాయిషి చెప్పి లేకపోతే దాని మీద ఏదైనా కథనం మనం మాట్లాడగలుగుతామని అంటే ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఇలా రాయలసీమకు మీరు నీళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలని అంటే వాళ్ళకు హోపు, ఇన్ఫ్యాక్ట్ మీ యానిమేషన్లు చూసి హైపు ఏది దొరుకుతలేదు వాళ్ళకు. ఇటు యానిమేషను హైపు దొరుకుతలేదు, అటు వాళ్ళకు రాయలసీమ ప్రజలకు హోపు కూడా దొరుకుతలేదు. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, ఇలా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు, యానిమేషన్లు ఇవి చూపెట్టలేం సార్. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏవైతే అనంతపూర్ ఇంకా చిత్తూరు డిస్ట్రిక్ట్లలో ఉన్నాయో అవి భారతదేశంలోనే అత్యంత తక్కువగా ఉన్నాయి అని చెప్పి ఇలా సర్వేలు చెబుతున్నాయి. అనంతపూర్ అండ్ చిత్తూరు 47% ఆఫ్ ది ప్లాండ్ రిజర్వాయర్స్ అక్రాస్ కడప కర్నూల్ ఫంక్షనల్ ఉన్నాయి. ఓన్లీ 47%. ఏవైతే కడప కర్నూల్లో రిజర్వాయర్లు ఉన్నాయో 47% ఫంక్షనల్ ఉన్నాయి. నువ్వు మళ్ళా ఈడికేని కానీ పోలవరం ప్రపోజ్డ్ బొల్లపల్లి నుంచి మళ్ళీ టనల్ వేసి బనకచెర్లకు తీసుకుపోతావట. ముందు కడప కర్నూల్లో 47% ఆఫ్ ది రిజర్వాయర్స్ ఫంక్షనల్ స్టేట్లకు అబౌవ్ 50% అంటే 53%. వీటిని ఫంక్షనల్ స్టేట్కి తీసుకొచ్చి 100% తీసుకురా. 100% రాకపోయినా అట్లీస్ట్ ఒక అబౌవ్ 80%కి అయితే తీసుకురా. యానిమేషన్లు కావు, హకీకత్లలో తీసుకురా అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. ఇలా ఎలక్షన్లు గెలవచ్చు చంద్రబాబు నాయుడు గారు, కాకపోతే నిజాల ఎండార్స్మెంట్ ఏది అనేది ఎలా ప్రజలు అడుగుతున్నారు. పక్క రాష్ట్రాల మీద ఉన్న చింత నాకు తెలిసి స్వరాష్ట్ర ప్రజల మీద ఉండుంటే ఇంతగానం మీ మీద గంభీరమైన ఆరోపణలు ఆర్ టు దట్ మ్యాటర్ ఫ్రిక్షన్ డెవలప్ కాదు కదా అని చెప్పి చెప్తున్నా. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలు మీతో ఇబ్బంది పడుతున్నారు, అక్కడ మిమ్మల్ని ఓటేసినందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎక్స్ప్రెషన్స్కి ఏమన్నా మీరు హోప్ ఇస్తారా అని చెప్పి మాట్లాడుతున్నాం. ఎలక్షన్లు గెలుచుడు ఎండార్స్మెంట్ ఆఫ్ ట్రూత్ కాదు, ఇది మీరు అర్థం చేసుకోండి. ఇలా రాయలసీమకు దోస్తులు ఎవరు లేక దుష్మన్లు ఎవరు అని చెప్పి మాట్లాడుతారు. మేము ఏదైతే డేటా తీసుకొచ్చినామో ఫ్రెండ్స్ కంప్లీట్గా ఆ డేటా ఆధారాలు ఏంది గిరీష్ అనేటోడు మాట్లాడాడు. మీకు సౌత్ ఫస్ట్ ఆల్రెడీ చెప్పిన 17th జూలై సౌత్ ఫస్ట్ నుంచి తీసుకున్నాం, August 1, 2023 హిందువుల నుంచి తీసుకున్నాం, 1 March 2025 మ్యాంగో న్యూస్ నుంచి తీసుకున్నాం, ఎలక్షన్ కమిషన్ డేటా 2024 నుంచి తీసుకున్నాం సీట్స్ దగ్గర, కాగ్ రిపోర్ట్ 2017-19 తీసుకున్నాం, న్యూస్ ఆర్కైవ్స్ ఫ్రమ్ 2015 and 19 తీసుకున్నాం, ఆర్టీఐ డేటా ఆన్ గ్రౌండ్ వాటర్ బోర్డు కూడా తీసుకున్నాం. ఆధారాలతోనే మీ చిత్రగుప్త ఫ్రెండ్స్. దీని మీద మీ కమెంట్ చెప్పుండ్రి. ఎవరు ఏ గంజాయి దాగి ఎట్లా ఏడబడిపోయారు అన్నది సమస్య కాదు. ప్రజలు సంతోషంగా ఉన్నారా, ప్రజలు ప్రయోజకులైనరా, వాళ్ళ కుటుంబాలు సస్యశ్యామలమైనయా, వాళ్ళ పంటలలో 3 పంటలు పండినాయా, వాళ్ళ పంటలు బంగారు పంటలు అయినాయా, కృష్ణమ్మ గోదావరమ్మ సంతోషాలతో పరవళ్ళు దొక్కుతున్నదా, ఇరు రాష్ట్ర ప్రజలు సంతోషాలతో ఉన్నారా, పాలకులమైన మనము ప్రజలను ప్రయోజకులను చేద్దామా అననే తపస్సు తపన ఏదైనా నాయకులలో కనిపిస్తుందా? ఈ తపస్సు చంద్రబాబు నాయుడు గారికి ఉందా? మళ్ళా పోలవరం ప్రాజెక్టు హైట్ తగ్గించినందుకు 40 TMC గండి పడ్డది అని చెప్పిన ఆరోపణ. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆడ పోలవరము గండి కొడుతీవి, కంప్లీట్గానే పోలవరంను తీసుకొచ్చి బొల్లపల్లిలో ప్రపోజ్ చెప్తీవి, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ మీదనే ఇప్పటిదాకా పంచాయతీ చేస్తీవి, ఇంకా బనకచెర్ల DPR కూడా ఏం లేకపోయా, మళ్ళీ దాని మీద కమిటీ వేపిస్తీవి, ఆ కమిటీలో గురు శిష్యులు కలిసి ఏదో మాట్లాడితిరి, పిల్లికెలక సాక్ష్యం అని అన్నట్టు ఒక పార్టీ అంధకార పక్షం పార్టీ నాయకుడు కూడా 28 నిమిషాల ప్రెస్ మీట్ పెట్టబట్టే. ఇది పంచాయతీ ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? దీని మీద మీ అభిప్రాయం ఏందో జర చెప్పురి ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే ఒక 4 షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మేము మా కృషికి ఇట్లా మీకు నచ్చినట్లయితే QR కోడ్ కనిపిస్తుంది, మాకు మీరు దయచేసి సహాయం చేస్తే మాకు ఒక రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే ఉత్సాహం కూడా మాకు వస్తుంది. ఇట్ హెల్ప్స్ అస్ టు డెలివర్ మోర్. భారత్ మాతాకి జై.